సో చూసుకుంటే మనకు విగ్రహానికి సంబంధించి ఫుల్ విగ్రహం అయితే రెడీ అయిపోయింది అనమాట. నాగపడగలు కానివ్వండి, 5 ముఖాలు కానివ్వండి, అలాగే కింద లోటస్ కి సంబంధించి ఫస్ట్ లేయర్ అయితే వేసేసారు. అలాగే స్వామివారికి సంబంధించిన ఆభరణాలు కూడా ఆల్మోస్ట్ పైన రెడీ అవుతా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకు చేతులకు సంబంధించి మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ ని కూడా కళాకారులు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నారు. ఒక సైడ్ వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగం అండ్ ఇంకో సైడ్ కాళిక మాతకు సంబంధించి కూడా విగ్రహాల పని ఆల్మోస్ట్ కంప్లీట్ గానే కనబడతా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకు పండుగ చూసుకుంటే ఇంకొక 22 రోజులు 20 నుంచి 22 రోజులు మాత్రమే ఉంది. అప్పట్లోపు మనకు ఆ మహాగణపతి రెడీ అయిపోవాలన్నమాట. ఇక్కడ సోమనాథ్ శివయ్య జ్యోతిర్లింగం అయితే ఇక్కడ కూడా మొత్తం రెడీ అయిపోయింది. ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడ కాళిక మాతకు సంబంధించి మాత్రం విగ్రహం అద్భుతంగా అయితే రెడీ చేసేసారు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియో, మరో అప్డేట్ తో మళ్ళీ వచ్చేసాను అనమాట. ఈ రోజు నేను ఖైరతాబాద్ లోని బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా మనకు పండగకు 20 నుంచి 22 రోజులు మాత్రమే ఉంది. అప్పట్లోపు మనకు పంచముఖ సంకటహార మహాగణపతి అయితే వచ్చేసేయాలన్నమాట. దానికి సంబంధించిన పనులు అయితే చాలా హడావిడిగా చాలా తొందరగా అయితే స్టార్ట్ అయిపోయాయి. సో చూసుకుంటే మనకు విగ్రహానికి సంబంధించి ఫుల్ విగ్రహం అయితే రెడీ అయిపోయింది అనమాట. సో గణపతికి సంబంధించిన పైన నాగపడగలు కానివ్వండి, 5 ముఖాలు కానివ్వండి, అలాగే కింద లోటస్ కి సంబంధించి ఫస్ట్ లేయర్ అయితే వేసేసారు. అండ్ పాదాలకు సంబంధించి కూడా సెకండ్ లేయర్ అయితే అయిపోయింది. అయితే విగ్రహానికి తయారు చేసే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక లేయర్ తోటి అయితే విగ్రహానికి సంబంధించిన అవుట్ లైన్ ఇచ్చేసిన తర్వాత ఇంకొక లైన్ బందోబస్తుగా ఇంకో లైన్ అయితే వేస్తారనమాట. దానికి సంబంధించి మన గణపతికి సంబంధించి ఫుల్ విగ్రహానికి సంబంధించి అయితే తయారైతే వచ్చేసింది. పైన చూసుకుంటే మనకు స్వామివారికి బొజ్జ కానివ్వండి, 2 కాళ్ళు, అలాగే స్వామివారికి సంబంధించిన ఆభరణాలు కూడా ఆల్మోస్ట్ పైన రెడీ అవుతా ఉన్నాయి. అండ్ క్లాత్ కి సంబంధించి కూడా ఈ మోడల్ అయితే మనకి ఈసారి విగ్రహం రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి అయితే మంచిగా డీటెయిలింగ్ అయితే ఇచ్చేస్తా ఉన్నారు. మనకు పైన చూసుకుంటే స్వామికి సంబంధించిన నాగపడగలు అండ్ ఫేస్ కి సంబంధించి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు చేతులకు సంబంధించి మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నమాట. హ్యాండ్స్ కూడా అవి అయిపోతే మాత్రం అది అయిపోతే ఇంకా విగ్రహానికి సంబంధించిన ఫుల్ అయిపోయినంటే. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ ని కూడా కళాకారులు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నారు. అండ్ ఇంకొకటి అయితే ఒకళ్ళు ఇద్దరు కాకుండా దాదాపు చాలా మంది కళాకారులు అయితే ఈ పనులు అయితే చేస్తా ఉన్నారు. పైన చూసుకుంటే ఎక్కడికక్కడ వాళ్ళు కూర్చోడానికి కూడా మొత్తం ఆ తడకలతోటి అంతా రెడీ చేసుకుని దాని మీద ఉండి అయితే పనులు అయితే చేస్తా ఉన్నారు వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్వామికి సంబంధించిన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఒక సైడ్ వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగం అండ్ ఇంకో సైడ్ కాళిక మాతకు సంబంధించి కూడా విగ్రహాల పని ఆల్మోస్ట్ కంప్లీట్ గానే కనబడతా ఉన్నాయి. విగ్రహం తయారైతే అయిపోయినట్టే. దాని తర్వాత అయితే మొత్తం పాలిషింగ్ అంతా అయిపోయినాక కలరింగ్ అయితే అయిపోతుంది. ఇంకా చూసుకుంటే మనకు పండుగ చూసుకుంటే ఇంకొక 20 నుంచి 22 రోజులు మాత్రమే ఉంది. అప్పట్లోపు మనకు ఆ మహాగణపతి రెడీ అయిపోవాలన్నమాట. యువతల సైడ్ చూసుకుంటే మొత్తం గణపతికి సంబంధించి ఇక్కడ సోమనాథ్ శివయ్య జ్యోతిర్లింగం అయితే ఇక్కడ కూడా మొత్తం రెడీ అయిపోయింది. ఇంకొకటి చూసుకుంటే మొత్తం ప్యూర్ మట్టితోటి అయితే మనకు ఖైరతాబాద్ విగ్రహాన్ని అయితే రెడీ చేస్తారు. ఒక్కసారి చూసుకుంటే వరి పొట్టు అండ్ మట్టి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వరి గడ్డితోటి అయితే మొత్తం లేయర్ గా తీసుకుని ఆ లేయర్ ని అయితే విగ్రహం తయారీ పనులతో యూజ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా మట్టి అన్నమాట. ఈ మట్టిలో వరి పొట్టుని మిక్స్ చేసిన తర్వాత ఇలా అయితే రెడీ అయిపోతుంది. దీన్ని తీసుకుపోయి అక్కడ గడ్డి మీద లేయర్ గా రెడీ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, అలా అయితే రెడీ అయిపోయిన తర్వాత దీన్ని అయితే పైకి పంపిస్తా ఉన్నారు. పైన ఉన్న కళాకారులు అయితే స్వామికి సంబంధించిన మొత్తం అన్ని కాళ్ళ మీద, చేతుల మీద, అలాగే ఫేస్, తొండం మీద మొత్తం అప్లై చేస్తూ మొత్తం గణపతికి సంబంధించి మొత్తం రెడీ అయితే చేస్తా ఉన్నారు. ఇంకొక సైడ్ చూసుకుంటే మనకు ఈతల సైడ్ సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని చూసుకుంటే అవతల సైడ్ మనకు కాళిక మాత కూడా రెడీ అయిపోతుంది అనమాట. అది కూడా ఒకసారి చూద్దాం మనము. అండ్ గణపతికి సంబంధించి చాలా తొందరగా అయితే పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే యువతల సైడ్ అవతల సైడ్ మనకు వీళ్ళు విడుదల చేసిన పోస్టర్లు అయితే ఇక్కడ సైడ్ అవి కనబడలేదు, బట్ ఇక్కడ ఏదో రెడీ చేశారు. అవి కూడా మనం తర్వాత దాని గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ చూస్తుంటే మూషిక వాహనాన్ని కూడా మంచిగా రెడీ చేసేసారనమాట. మూషిక వాహనం కూడా కూర్చొని ఉంది. స్వామివారి పాదాలు చూసుకుంటే చూడండి ఎంత బాగా రెడీ చేశారో. అండ్ ఇది వచ్చేసి మొత్తం కింద వచ్చేసి స్వామివారికి సంబంధించి లోటస్ అనమాట. తామర పువ్వు మీద స్వామివారి నిల్చొని ఉంటారు కాబట్టి తామర పువ్వు అయితే రెడీ అయిపోయింది. అండ్ కింద బేస్ కి సంబంధించి కూడా లేయర్ గా రెడీ చేసేసారు. దీన్ని కూడా
మొత్తం ఇంకా లేయర్ గా రెడీ చేసి దీని మీద కూడా మట్టి అప్లై చేసే ప్రాసెస్ ఉంటుంది. అది కూడా మొత్తం రెడీ అయిపోయినాక చేస్తారు అనుకుంటా. అండ్ గణపతి చూసుకుంటే ఇక్కడ మనకు రైట్ లెగ్ కి సంబంధించి మొత్తం ఆల్మోస్ట్ సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లేయర్ అవుతుంది అనమాట. ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత దీని మీద కూడా సెకండ్ లేయర్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడ కాళిక మాతకు సంబంధించి మాత్రం విగ్రహం అద్భుతంగా అయితే రెడీ చేసేసారు. కాళిక మాతకు చూసుకుంటే ఒక్కసారి ఇక్కడ కాళిక మాతకు చూసుకుంటే మనం ఎంత బాగా రెడీ చేసేసారో చూడండి. కింద వచ్చేసి రాక్షసుడి మీద కాళిక మాతకు సంబంధించి మెడలో పుర్రెల దండ అండ్ మొత్తం చేతులు అమ్మకు సంబంధించింది అయితే కాళిక మాతకు సంబంధించి అటు 4 ఇటు 4 చేతులు, అలాగే అండ్ నడుము చుట్టుపక్కల కూడా మొత్తం హ్యాండ్స్ తోటి ఉన్న మాలనైతే ఉందన్నమాట. అది కూడా రెడీ చేసేస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా సూపర్ గా కనబడతా ఉంది. మొత్తం ఇక చూసారు కదా, ఇదే వరి పొట్టు అనమాట. ఈ వరి పొట్టులోనే మట్టిని మిక్స్ చేసి ఆ మట్టి మిక్స్ చేసుకున్న తర్వాత గడ్డి మీద అయితే లేయర్ గా పూసేసి ఆ లేయర్ అయితే ఇట్లా విగ్రహం తయారులో అయితే యూజ్ చేస్తా ఉన్నారు. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అసలు ఎంత పెద్ద విగ్రహాన్ని మట్టితోటే తయారు చేస్తారనేసి. కానీ మనకు కళ్ళ ముందు కనబడతా ఉంది. మొత్తం మిక్సింగ్ కూడా ఇక్కడే అవుతుంది అనమాట. అక్కడిక్కడ మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా విగ్రహాల తయారీలు అయితే నిమగ్నం అయిపోయి ఉన్నారు ఇక్కడ కళాకారులు. ఇప్పుడు లంచ్ టైం ఇప్పుడు వచ్చేసి 1:48 అవుతుంది కాబట్టి చాలా మంది కళాకారులు అయితే తినడానికి వెళ్ళారు. అండ్ పైన ఉన్న కళాకారులు అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. వర్క్ అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉంది. అదే విధంగా పనులు అయితే చాలా చకచక నడిచిపోతా ఉన్నాయి. ఇంకొక కొద్ది రోజుల్లోనే మనకు ఖైరతాబాద్ విగ్రహం అయితే రెడీ అయిపోతా ఉంటది. అయితే చూస్తున్నారు కదా, ఈ మోడల్ అయితే మనకు గణపతి అయితే ఈ మోడల్లో కనబడాలి. సేమ్ ఇదే అన్నమాట. సో ఇక్కడ మన విగ్రహం తయారీ వర్క్ చూస్తే కూడా సేమ్ ఇదే మోడల్లో అవతల సైడ్ మొత్తం మనకు సోమనాథ్ జ్యోతిర్లింగం సంబంధించి, శివయ్యకి సంబంధించి జ్యోతిర్లింగం అక్కడ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కాళిక మాతకు సంబంధించి కూడా కాళిక మాత స్ట్రక్చర్ ని కూడా చాలా అద్భుతంగా అయితే వచ్చేసింది అక్కడ. అండ్ మధ్యలో వచ్చేసి మనకు పంచముఖ సంకటహార మహాగణపతి కాబట్టి పైన వచ్చేసి మనకు 5 తలలు అండ్ పైన స్వామివారి తలల మీద అయితే మనకు నాగపడగలు అయితే వచ్చినాయి. దీనికి సంబంధించి అయితే మొత్తం స్వామివారికి సంబంధించింది ఆల్మోస్ట్ విగ్రహం పనులు అయితే అద్భుతంగా రెడీ అయిపోతా ఉంది, జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. ఇంకొకటి చూసుకుంటే మనకు ఇక్కడ నుంచి కింద నుంచి చూసుకుంటే జస్ట్ చేతులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అండ్ చేతులు తప్ప మిగతావన్నీ రెడీ అయిపోయినట్టే కనబడతాయి. తొండం కూడా కింది వరకు వచ్చేసింది. అండ్ 5 తలలు కూడా రెడీ అయిపోయాయి. పైన వచ్చేసి నాగపడగలు కూడా వచ్చేసినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పనులు అయితే చాలా చకచక తొందరగా నడిచిపోతా ఉన్నాయి. ఇంకా పండుగ వచ్చేసి మనకు దగ్గర వచ్చేసింది. ఇంకొకటి 20 రోజుల పండుగ అనమాట. అండ్ ఇదొక 10 days లో ఇది రెడీ అయిపోతే ఇంకొక 10 days లో మొత్తం కలర్ చేసే ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం బ్యాగ్ అక్కడ ఈ 3 విగ్రహాలకు సంబంధించి మొత్తం ఫుల్ కలరింగ్ అవన్నీ వర్క్ ఉంటుంది. అవి అయిపోయిన తర్వాత అయితే మనకు గణపతికి సంబంధించి ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత వినాయక చవితి జరుపుకోబోతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ నుంచి కూడా ప్రతిదీ చూస్తూనే ఉన్నాం ఖైరతాబాద్ విగ్రహం దగ్గర ఎలాంటి అప్డేట్ ఉంది అనేసి. ఫస్ట్ స్టార్టింగ్ లో కర్ర పూజతో స్టార్ట్ అయిన ఖైరతాబాద్ విగ్రహం పనులైతే ఇక్కడ విగ్రహం తయారీ వరకు అయితే వచ్చేసింది అనమాట. ఇది కాస్త కంప్లీట్ అయిపోగానే మనకి వినాయక చవితి వచ్చేసినట్టే. ఇంకొకటి ఏంటంటే ప్రతి కార్యక్రమం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా పూజలతోటి చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ చూడండి మీరు, విగ్రహం తయారు చేసే ముందు కూడా చిన్న ఇదే ఇక్కడ స్వామికి సంబంధించిన మట్టితో అయితే ఫస్ట్ మట్టి పూజ ఏదో కూడా చేస్తారు, కర్ర పూజ చేస్తారు, అలాగే షెడ్కి సంబంధించి ఈ పూజ చేస్తారు. దాంతో పాటు మట్టి లేయర్ స్టార్ట్ చేసినప్పుడైతే మట్టితోటి గణపతిని చేసి ఆ మట్టి పూజ కూడా ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ఆ గణపతిని అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి వచ్చేసి మనకు 72 సంవత్సరాలు అనమాట. ఈ సంవత్సరం తోటి ఈ 72 సంవత్సరాలను పురస్కరించుకొని ఈసారి అయితే 69 అడుగుల విగ్రహం అయితే మనకు రాబోతుంది. అది కూడా పంచముఖ సంకటహార మహాగణపతి అనమాట. పంచముఖ సంకటహార మహాగణపతి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకో అప్డేట్ కూడా వస్తుంది మనకు. ఈసారి దాదాపు 11 రోజుల్లో ఉండే మన పండుగకు సంబంధించి ఈసారి 12 రోజులు కూడా పెట్టే సూచనలు అయితే ఉన్నాయంట. దానికి కూడా ఏదో ముహూర్తాలకు సంబంధించి అది కూడా వస్తుంది. సో అది ఇంకా క్లారిటీ రాలేదు. ఆ క్లారిటీ వచ్చినాక ఇంకో అప్డేట్ కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈసారికి అయితే మనకు అద్భుతంగా సూపర్ గా అయితే ఖైరతాబాద్ సంబంధించిన విగ్రహం పనులు అయితే కంప్లీట్ అయిపోతా వస్తున్నాయి. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మనము లాంగ్ నుంచి కూడా చూసే ప్రయత్నం చేసి ఒకసారి అక్కడ వెళ్దాం రండి. అయితే మనం పైన బడా గణేశుడికి సంబంధించిన పైన చూసుకుంటే నాగపడగలకు సంబంధించినవి కూడా పైన వచ్చేసినాయి. అలాగే దాని కింద పంచముఖ అంటే 5 ముఖాలు కూడా రెడీ అయిపోయింది అనమాట గణపతికి సంబంధించి. అండ్ రైట్ సైడ్ చేతులు చూసుకుంటే ఒక 3-4 చేతులు అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇవతల సైడ్ అయితే చేతులు ఇంకా రెడీ కాలేదు. అండ్ మొత్తం అవుట్లైన్ మొత్తం చూసుకుంటే గణపతికి సంబంధించి
మధ్యలో ఫేస్ కూడా అండ్ తొండం కూడా సగం రెడీ అయిపోయింది. అండ్ బొజ్జ భాగం అండ్ 2 కాళ్ళకు సంబంధించిన భాగాలు కూడా మంచిగా క్లారిటీగా రెడీ అయిపోయింది అనమాట. యువతల సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు మొత్తం డబల్ లేయర్ కూడా ఇచ్చేసారు. అండ్ లెఫ్ట్ సైడ్ కి సంబంధించి అయితే ఒక లేయర్ మాత్రమే రెడీ అయిపోయింది అనమాట. దీని మీద కూడా ఇంకొక సెకండ్ లేయర్ ఇచ్చేస్తే మొత్తం ఇంకా ఫుల్ గా అవుట్ లైన్ అంతా రెడీ అయిపోతుంది అనమాట. గణపతికి సంబంధించి చాలా తొందర పనులు నడుస్తా ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే కాళికా మాతకి సంబంధించి కూడా ఫుల్ గా రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే చాలా మంది వస్తూనే ఉన్నారు, గణపతిని చూస్తా ఉన్నారు, ఫోటోలు తెచ్చుకోవడం అలాంటివి చేస్తూనే ఉన్నారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే గణపతికి సంబంధించి ఎవరైనా చందా ఇవ్వాలి, స్వామివారికి చందా సమర్పించాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇవ్వచ్చు అనమాట. దానికి సంబంధించి కూడా ఒక సెట్ అయితే వేశారు. అండ్ గణపతి దగ్గర అయితే ఇదనమాట ఈ రోజుకైతే అప్డేట్. ఇంకొక 22 రోజులు మాత్రమే ఉంది వినాయక చవితికి, అప్పటిలోగా మొత్తం రెడీ అయిపోవాలన్నమాట. అయితే ఇది రోజు వీడియో, మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూసినందుకు మాత్రమే థ్యాంక్ యూ.